హాయ్ అండి. హాయ్. మీ పేరు? పండు. పండు. బిగ్ బాస్ సీజన్ చూస్తున్నారా? ఎస్. ఎలా అనిపిస్తుంది ఈ సీజన్? యా గుడ్. అంటే కంటెస్టెంట్స్ బాగున్నారా లేదా గేమ్ బాగుందా ఏంటి గుడ్? కంటెస్టెంట్స్ కూడా బాగున్నారు, కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంటుంది. గుడ్. లిమిట్లెస్ అన్నారు, మరి అలా అనిపిస్తుందా? ఫన్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఏదో టాస్క్లు కానీ? యా ఫన్ అంతా ఉండట్లేదు, కొంచెం టాస్క్స్ అయితే కొంచెం ఉంటుంది. మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో 8 మెంబర్స్ వస్తున్నారు కదా, సో మీరు ఎలా ఫీల్ అవుతారు? వాళ్ళు ఎంటర్టైన్ చేస్తారని ఫీల్ అవుతారా లేదా ఏంటి? వెరీ ఎగ్జైటింగ్. అంటే ఇంకేమో ఎలా ఉంటుందో తెలియదు కదా, వచ్చే వరకు చూడాలని ఆశ. ఇప్పుడు ఎవరు గౌతమ్ అలాగే రోహిణి అవినాష్ వాళ్ళు వస్తున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో, వాళ్ళు ఎంటర్టైన్ చేస్తారా లేదంటే రోహిణి వాళ్ళందరూ గొడవలు పెట్టుకుంటారా? ఏమో చూడాలి, చూసే వరకు తెలియదు కదా. ఎంటర్టైన్ అని అనుకుంటున్నాం. మరి నబీల్ అఫ్రీది ఎలా ఆడుతున్నాడు? నబీల్ అఫ్రీది నబీల్ పర్వాలేదు, కొంచెం బాగా ఆడుతున్నారు. హౌస్ మొత్తం మీద కొంచెం ఫాస్ట్నెస్ ఉంటే నబీల్. మరి మెగా చీఫ్ అయ్యారు కదా, ఎలా అనిపిస్తుంది? అవుతారు అనిపించింది అసలు గెస్ట్ చేయలేదు అవుతారని, అస్సలు లేదు. లాస్ట్ ఫైనల్లో తెలిసింది అవుతారు. విద్య అవుతాడని ఎక్స్పెక్ట్ చేస్తారా? ఎస్. అసలు గివ్ అప్ ఇచ్చుంటే ఈరోజు చీఫ్ అవ్వకపోయిందా ఆ గేమ్లో? తను కొంచెం సంచాలక్ అనే ఆవిడ కొంచెం అన్న హింట్ ఇస్తే అవ్వచ్చేమో, మేబీ పృథ్వీరే విన్ అవ్వచ్చు అనిపించింది. కానీ సంచాలక్ది కూడా కరెక్ట్ డెసిజనే అనిపించింది, తను కరెక్ట్గానే ఉంది. కానీ వాళ్ళే మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. ఓకే, మణికంఠ పరిస్థితి ఎలా ఉంది? అంటే ముందు నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే డే బై డే ఇంక్రీజ్ అలా అవుతున్నాడా లేదంటే లోకి వెళ్ళిపోతున్నాడా, గేమ్లు ఆడుతున్నాడా? మీకు ఎలా అనిపిస్తుంది అసలు? మణికంఠ ఫస్ట్లో ఉన్నంత షార్ప్ అయితే లేదు, తన మైండ్ అనేది తన దగ్గర లేకపోవడం తను కొంచెం పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నిన్న చూసుకున్నట్టయితే యష్మి ఫస్ట్ పిలిచారు కన్ఫెషన్ రూమ్కి, అక్కడ నిఖిల్ది మణికంఠది ఇద్దరు ఫుడ్ ఉంటే మణికంఠకి ఎంత మాత్రం ఇవ్వలేదు, ఎంత చెప్పినా సరే నిఖిల్కే ఇచ్చింది. మరి యష్మికి వచ్చినప్పుడు మణికంఠ ఇవ్వకపోతే ఎందుకు అంతలా ఫీల్ అయింది ఆమె? అప్పుడు అర్థమైంది అనిపించిందా మణికంఠ బాధ? బాగా ఫీల్ అయ్యింది. అంటే ఆ ప్లేస్లో ఎవరికి ఇవ్వడం కరెక్ట్, నిఖిలా మణికంఠ? ఆ ఫుడ్ అనేది ఎవరికి ఇస్తే బాగుంది? నిఖిల్కి ఇస్తే బాగుంది. అంటే నిఖిల్కి ఇవ్వడం కరెక్టే అనిపించింది అయితే. ఎవరైనా జెన్యూన్ అనిపిస్తారా? జెన్యూన్ టోటల్ హౌస్లో జెన్యూన్ అంటే సీత. విష్ణుప్రియ ఆల్సో. థ్యాంక్ యూ. హాయ్ అండి. మీ పేరు? భరత్. బిగ్ బాస్ సీజన్ చూస్తున్నారా? చూస్తున్నాను. ఎలా అనిపిస్తుంది మరి 8? కొంచెం బాగానే పర్లేదు, బట్ రికార్డు కోసం వెయిట్ చేస్తున్నాం అంతే. వైల్డ్ కార్డ్ కోసం వెయిట్ చేస్తున్నాం. మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీలోని అవినాష్ అలాగే రోహిణి వాళ్ళు వస్తున్నారు కదా, మరి ఎంటర్టైన్మెంట్ బ్యాచ్ అంతా దించుతుంది. మరి గేమ్ ఏమైనా తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? పెరిగే అవకాశం ఉంటుంది, ఎక్కువ పెరిగే. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ గేమ్ ఆడే వెళ్ళారు కదా, వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది. వీళ్ళకి కొంచెం ఐడియా తెలియదు కదా, వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా గేమ్ చాలా బాగుంటుంది. ఇంకా వాళ్ళ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు, చాలా మంది వెయిట్ చేస్తున్నారు చూసేటోళ్ళు. ఇక నేను కూడా దానికోసం వెయిట్ చేస్తున్నా. ఇక మా ఫ్రెండ్స్లో మా బ్యాచ్లో కూడా అంత ఎవరు చూడట్లేదు మ్యాక్సిమం వీళ్ళ గేమ్స్ అయినా సరే. ఇక మొన్నటిదా సోనియా ఉంది, చూశారు కదా ఎలా ఆడుకుంటాను, ఆడడం ఏం లేదు, అరవడం తప్ప. ఇంకా దానివల్ల ఇక చాలా మంది చూడడం మానేశారు. ఇప్పుడు రేల్ కార్డు కోసం వెయిట్ చేస్తున్నారు అంతే. ఓకే, మరి నబీల్ అఫ్రీది ఎలా ఆడుతున్నాడు అసలు? బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటున్నాడు? ఏముంది అక్కడ, నాకు వాళ్ళకి దాంట్లో అయితే గేమ్ ఏం కనిపించట్లేదు అసలు, ఎవరిది ఏం గేమ్ కనిపించట్లేదు. ఆ తేజస్విని, ఆ నిఖిల్, ఇక వాళ్ళు అసలు గేమే కనిపించట్లేదు. అందరూ కొత్త బ్యాచ్, పాత వాళ్ళు ఒక్కరు కూడా లేరు. అంటే తెలిసిన ఫేస్ ఏం లేదు, ఎక్కడ కూడా తీసుకొస్తున్నారు. అందువల్ల కూడా చాలా మైనస్ అవుతుంది. అంటే ఇప్పుడు గేమ్ బాగా ఆడుతున్నారు హౌస్ మేట్స్ అంటే ఎవరు బాగా ఆడుతున్నారు మీ ఒపీనియన్లో? విష్ణుప్రియ లేదు, విష్ణుప్రియ లేదు, ఆడట్లేదు. జస్ట్ నార్మల్గా విష్ణుప్రియ తన ఫ్యాన్ కూడా. మణికంఠ అంటే తను ఏడవడమే సరిపోతుంది, ఏడవడం సెంటిమెంట్ ఓట్లు కూడా వాదైనా అంతే. యష్మి ఎలా ఆడుతుంది? యశ్విని మొన్న ఫస్ట్ సీజన్ మంచిగా ఆడింది, అంటే జస్ట్ నార్మల్ గేమ్స్ ఉన్నప్పుడు మంచిగా ఆడింది. కానీ ఇప్పుడు అంతా కనిపించట్లేదు. ఇంకా తర్వాత కొంతమంది ఉన్నారు వాళ్ళకి, ఇక చూస్తున్నా ఇంక అంతే. ఎవరు జెన్యూన్ అనిపిస్తున్నారు? జెన్యూన్ అంటే గుర్తు రావట్లేదు. సీత జెన్యూన్ అనిపిస్తుందా? తను జెన్యూన్గా ఆడుతుంది సీత. లాస్ట్ సీజన్ కూడా సోనియాకి ఇచ్చేసింది కదా, అప్పుడు చాలా బాగా ఆడింది ఆమె. అంటే ఈసారి టైటిల్ విన్ అయ్యే అవకాశం లేడీలో తనకు వస్తుందా? టైటిల్ అంత లేదు, టైటిల్ వరకు అయితే పోదు, టైటిల్ వరకు పోదు. కానీ టైటిల్ రికార్డు దాంట్లోనే చూస్తున్నా. వీళ్ళది వైల్డ్ కార్డు వీళ్ళ దాంట్లో ఎవరికి రాదు.
ఎవ్వరికి రాదు. నిఖిల్ గానీ పృథ్వీ గానీ రాదు, ఎవ్వరికి రాదు. పృథ్వీరాజుకి రాదు, నిఖిల్ గాడికి రాదు, ఎవ్వరికి రాదు. ఎందుకండి అలా? లేదు, వాళ్ళ దాని లేదు అసలు. ఆడడం మానేసి ఓవర్ యాక్టింగ్ ఎక్కువ అవుతుంది అక్కడికి. కష్టం. సరే, ఫెయిర్ నామినేషన్సా అన్ఫెయిర్ నామినేషన్సా? అది తెలియదండి. తెలియట్లేదు అంటే ఫెయిర్గా అంటే సిల్లీ రీజన్స్కి ఏమైనా నామినేషన్ చేస్తున్నారా లేదంటే? అంటే కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే వీడికి చేసిండు కదా నేను చేయాల్సిందే అన్నట్టు కొంతమంది రివెంజ్ అలా ఉంది. కొంతమందికి ఏమో కొన్ని పాయింట్స్ బాగానే చెప్తున్నారు, కొన్ని విషయంలో కొన్ని పాయింట్స్ చెప్పట్లేదు. రివెంజ్ నామినేషన్ అంటారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. హాయ్, మీ పేరు? వినీష్. ఓకే, బిగ్ బాస్ సీజన్ చూస్తున్నారా? చూస్తాం. మరి ఎలా అనిపిస్తుంది మీకు ఈ సీజన్? పర్లేదు, బాగానే ఉంది. చూడాలి, ఈరోజు వైల్డ్ కార్డ్ వస్తున్నారు కదా, ఈసారి ఇప్పటి నుంచైనా కొంచెం బాగుండిద్దేమో చూడాలి. 8 మెంబర్స్ వస్తున్నారు, ముక్క అవినాష్, రోహిణి, టేస్టీ తేజ. ఎలా అనిపిస్తుంది? వాళ్ళు ఎంటర్టైన్ చేస్తారా? అవినాష్ ఉన్నాడుగా, కొంచెం ఏదో ఒకటి అనిపించింది. ఇప్పుడు దాకా ఏం లేదుగా ఎంటర్టైన్మెంట్. నబీల్ ఉన్నాడు, ప్లస్ నబీల్కి కొంచెం తోడుగా అవినాష్ ఏమైనా తోడు యాడ్ అయితే ఏమైనా ఎంటర్టైన్ చేయొచ్చు అని ఫీల్ అవుతున్నాం. చూడాలి ఈ రోజు నుంచి ఎలా ఉండిద్దో ఏంటో. మరి టేస్టీ తేజ ముందు సీజన్లో టాప్ 5 వరకు రాలేకపోయాడు, మరి ఇప్పుడైనా రావచ్చు ఒకవేళ వస్తే? ట్రై చేయొచ్చు. టేస్టీ తేజ మించి అవినాష్ టాప్ 5కి రావాలని కోరుకుంటున్నా. లాస్ట్ టైం అవినాష్ మిస్ అయిపోయాడు, ఈసారి అయినా వస్తాడేమో అని ట్రై చేయాలి. చూడాలి ఈసారి ఎలా ఉండిద్ది ఏంటి. 8 కంటెస్టెంట్స్ వస్తున్నారు కదా, మంచి టఫ్ ఫైట్ ఉంటుంది. గౌతమ్ వస్తున్నాడు, గౌతమ్ మంచి టఫ్ ఫైట్ ఇచ్చాడు. లాస్ట్ 3.0 వస్తాడు ఈసారి. లాస్ట్ టైం అయిపోయింది 2.0, ఇప్పుడు 3.0 వస్తాడేమో మేబీ. చూడాలి మరి. గౌతమ్ కూడా టాప్ 5, నబీల్ ఉన్నాడు, పృథ్వీ ఉన్నాడు, అందరూ ఉన్నారు కదా, చూడాలి. నిఖిల్ కూడా ఉన్నాడు కదా, పర్లా. కొంచెం మనోడు 2 డేస్ నుంచి డల్ అయిపోయాడుగా. సోనియా వెళ్ళిపోవడమా? అంతేగా, మనోడు నిన్న కూడా చెప్పాడు కదా సోనియా వెళ్ళిపోవడం. బెస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే సోనియా అన్నాడు. చూడాలి ఎవరో ఏంటి. పృథ్వీ ఎలా ఆడుతున్నాడు? పర్లేదు, పృథ్వీ బాగానే ఆడుతున్నాడు. ఈ మధ్య ఈ వీక్ నుంచే కదా కొంచెం హైలైట్ అవుతున్నాడు. చూడాలి. అంటే చీఫ్గా మిస్ అయిపోయాడు కదా, అది ఎలా అనిపిస్తుంది? చీఫ్గా మిస్ అయిపోయాడు. నేను చీఫ్ అవుతాడు అనుకున్నా, బట్ 1-2 సార్లు చదువుకొని ఉంటే బిగ్ బాస్ ఇచ్చింది, మనోడు చీఫ్ కంటెస్టెంట్ అయ్యేవాడు. జస్ట్ మిస్లో పోయింది పాపం, అదే బాధ మనోడిది. అంటే బ్లాక్స్ అన్ని ఫిల్ చేయాలి అని ప్రేరణ అంది కదా, సో ఫిల్ చేస్తాడు కదా, ఏమైంది? చేశాడు, అక్కడ గ్యాప్ ఉండాలని చెప్పి బిగ్ బాస్ ఇచ్చాడు కదా. అంటే ఫాస్ట్గా చేశాడని కూడా కన్సిడర్ చేయలేరు కదా ప్రేరణ. అది ప్రేరణ డెసిషన్ కరెక్టే అనిపించిందా నబిల్ విషయంలో? చాలా చేయాల్సింది చేసింది అమ్మాయి, మనోడు చేయాల్సింది చేయలేకపోయాడు అంతే. సంచాలక్ ఏంటి, రైట్ ఆర్ రాంగ్ చెప్పాలి అంతే. మనోడు కరెక్ట్గా ఆడుతున్నాడా లేదా అని చెప్పాలి. మనోడు తప్పుగా ఆడాడుగా, అందుకని చెప్పి ప్రేరణ ఫెయిర్గానే ఇచ్చింది. మనోడు చదువుకోలేదు. నామినేషన్స్ మీకు ఎలా అనిపిస్తుంది, ఫెయిరా అన్ఫెయిరా? నామినేషన్స్ ఏమో అంతేం బాగాలేదు, మరి ఈరోజు నుంచి చూడాలి ఎలా చేస్తారు ఏంటని చెప్పి. ఓకే, థ్యాంక్ యూ.